హాయ్ యస్, వెల్కమ్ టు సిరి ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం గుత్తి వంకాయ మసాలా పెట్టి వండుకుంటాం కదండి. ఇది పప్పుల పొడి వేసి పులుసు కూరలాగా చేసుకుందాం, కానీ గుత్తి వంకాయలాగా ఉంటుంది. లోపల పౌడరు స్టఫింగ్ అన్నీ మామూలే. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అత్తగారు చెప్పిన రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ నిన్న వీడియోలో చూపించాను కదండి, నేను పల్లీల పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో అదే పౌడర్తో ఇప్పుడు మనం పులుసు రెడీ చేసుకుందాం. చాలా తేలిక చూద్దామండి. దీనికోసం తెల్ల వంకాయలు ఒక 1/2 కేజీ తీసుకోండి. అవి మరీ చిన్నగా ఉండకూడదు, కొంచెం లావుగా లేతగా ఉండేవి చూసి తీసుకోండి. ఒక పెద్ద నిమ్మపండు సైజులో చింతపండు తీసుకోండి. చూడండి, గుప్పెట్లో సరిపోయిందిగా. ఒక పెద్ద నిమ్మపండు సైజు తీసుకొని దీన్ని నానబెట్టుకొని రసం పిండుకొని పక్కన పెట్టుకోండి. మరీ చిక్కగా రసం తీయనవసరం లేదు, పలచగా తీసుకున్నా పర్వాలేదు. చింతపండు తొందరగా నానాలంటే కొంచెం కళ్ళుప్పు వేయండి, బాగా నానిపోతుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత పోపులు తీసుకోండి. తాలింపు గింజలు ఇదిగోండి, రసం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసం. ఇలా వంకాయల్ని ఇలా 4 ముక్కలుగా ఘాట్లు పెట్టుకోండి. మొత్తం తల తీసేయకుండా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇదిగోండి, మా అత్తయ్య గారు చెప్తున్నారు, ఇలాగా పప్పుల పొడి లోపల స్టఫ్ చేసుకోవాలి గట్టిగా. చూడండి ఎంత చక్కగా కూరుతున్నారో. అలా గట్టిగా కూరి పెట్టుకోవాలి, నొక్కాలండి, లేదంటే ఊడిపోయి మొత్తం పులుసులోకి వచ్చేస్తుంది. ఇలా స్టఫ్ చేసుకొని నీట్గా కంప్లీట్గా పెట్టేసుకోండి. ఊడిపోకుండా మనం దారం పెట్టి కట్టుకున్నా ఏం పర్వాలేదు, కాటన్ థ్రెడ్తో కట్టేసేయండి. ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం పోపు గింజలు తీసుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఇవి తాలింపు గింజలు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకుని స్టఫ్ కూరుకున్నాం కదండి వంకాయలు, అవి వేసుకొని మనం ఊడిపోకుండా నేను దారం పెట్టి కట్టేసాను. మీరు కూడా అట్లానే చేయండి. ఇలా కట్టేసి ఆయిల్లో ఒక 2 నిమిషాలు పైన కింద కాలేలాగా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా 2 సార్లు వేగిన తర్వాత మనం కొంచెం చింతపండు పీసుకి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. పులుసు ఇది బాగా పులుసులో ఉడకాలండి. మరి పులుసు బాగా చిక్కదనం వద్దు, కొంచెం పలచగా ఉన్న పర్వాలేదు, ఉడికి చిక్కదనం వస్తుంది. బాగా ఉడికిన తర్వాత వంకాయని ఒకసారి ఇలా నొక్కి చూస్తే వంకాయ మెత్తగా ఉడికినట్టు తెలుస్తుందండి. అలా మెత్తగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టి జాయిగా ఉడకబెట్టుకోవాలి. అటు ఇటు తిప్పేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా తిప్పాలి, లేదంటే వంకాయ విడిపోయి స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం పులుసు అంతా బాగా మరిగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక 2 నిమిషాల ముందైనా సరే మనం పల్లీ పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని చిక్కదనం కోసం కొంచెం వాటర్లో కలిపి పోసుకొని 2 నిమిషాలు ఉడికినట్లయితే మనకి కొంచెం చిక్కదనం వస్తుంది. చిక్కదనం వచ్చి కర్రీ ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు మొదటిసారి కనుక మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.